ఇతను పెద్ద ఎడారిలో ఇరుక్కుపోతాడు. దాహంతో అలమటిస్తూ ఉంటాడు. ఇంతలోపే అతనికి ఒక నీటిలో దొరికే గవ్వ దొరుకుతుంది. దాంతో ఇక్కడ నీరు ఎలాగైనా ఉంటుంది, ఎలాగైనా ఎతకాలి అని చెప్పి అనుకుంటాడు. ఆ గవ్వను తీసుకెళ్లి అతని గుర్రం దగ్గర వాసన చూపిస్తాడు. ఆ గుర్రం వాసన చూసి వెళ్తూ ఉంటుంది. చాలా అంటే చాలా దూరం ప్రయాణిస్తారు. ఎంత దూరం ప్రయాణించేసరికి ఆ ఎండకి ఆ గుర్రం కింద పడిపోతుంది. దాన్ని ఎంత లేపడానికి ట్రై చేసినా అది అస్సలు లెగదు. దాంతో అతను గుండె శబ్దం వింటాడు. ఇంకిది లేచాలే లేదు అని చెప్పి దాన్ని కాల్చేద్దామని కాల్చేస్తాడు. కాల్చేసిన తర్వాత అతను ఒక్కడే ప్రయాణిద్దామని వెళ్తాడు. కానీ ఎంత దూరం ప్రయాణించినా సరే అస్సలు నీరు దొరకదు. అతనికి చాలా అంటే చాలా దాహం వేస్తుంది. ఎట్నుంచి చూసినా ఎడారే కనిపిస్తుంది. దాంతో అతనికి పిచ్చొస్తుంది. ఇంతలోపే ఒక గుడిసె కనిపిస్తుంది. దాని లోపలికి వెళ్ళేసరికి పైన బస్తాతో నీళ్లు కట్టేసి ఉంటాయి. దాంతో ఎలాగైనా తాగేయాలనుకుంటాడు. ఎంత చెముదా ఉన్నా రావట్లేదు అని చెప్పి కత్తి పెట్టి గుచ్చేస్తాడు. కత్తి పెట్టి గుచ్చగానే చాలా నీరు వచ్చేస్తాయి. దాంతో అతని దాహం అంతా తీర్చుకుంటాడు. ఇంతలోపే ఒక అమ్మాయి రాగానే ఆ అమ్మాయికి చాలా భయం వేస్తుంది అతను చూసి. కానీ అతను ఆ అమ్మాయిని చూడాలని చెప్పి ఆ అమ్మాయి ముసుగుని గట్టిగా తీస్తాడు. దాంతో ఆ అమ్మాయి గట్టిగా అరుస్తుంది. అందరూ వచ్చేసరికి అతను బయట నుంచి పరిగెట్టుకుని పారిపోతాడు. పారిపోయేసరికి అతను వెనక అట్లా చాలా మంది వస్తారు. ఇంతలోపు అతను వెళ్లే దారిలో పులి కనిపిస్తుంది. ఆ పులి కనిపించగానే అతను చాలా భయపడతాడు. కాకపోతే ఆ పులి దగ్గరలో కొంచెం నది కనిపిస్తుంది. కానీ ఆ నదికి అడ్డంగా ఆ పులి కూర్చుంటుంది. ఎలా వెళ్లాలో తెలియక ఇంకా దాని మీద ఇసుక కొట్టి ఎలాగైనా వెళ్ళిపోవాలనుకుంటాడు. కానీ ఆ పులి అస్సలు కదలదు. కొంతసేపటికి ఆ పులి అక్కడి నుంచి పక్కకు వెళ్తుంది. పక్కకు వెళ్ళేసరికి ఇతను దాహం తీర్చుకుంటాడు. ఆ పులి కావాలని అలా చేస్తుంది. అప్పుడు అతను దాహం తీర్చుకొని బతుకుతాడని చెప్పి ఇంకా అతనికి బాగా ఆకలిస్తుంది. దాంతో వేటాడడానికి చాలా ప్రయత్నిస్తాడు కానీ అస్సలు కుదరదు. అప్పుడు ఆ పులి ఒక జింకను వేటాడి అతనికి ఇస్తుంది. అతను ఆ జింకను తీసుకొని తింటాడు. ఇంకా అతనికి ఆ పులి అంటే భయం పోతుంది. అలాగే అతనికి బాగా హెల్ప్ చేస్తుందని వాళ్ళిద్దరూ కూడా ఫ్రెండ్స్ అయిపోతారు. సబ్స్క్రైబ్.